ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియానే గెలుస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలా గెలుస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటి టెస్ట్ మ్యాచ్ 2.5 రోజుల్లో అయిపోవడంతో ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా అలానే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెస్టిండీస్ బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమను కనబరచడంతో ఈ మ్యాచ్ 5వ రోజు వరకు సాగుతోంది. ముఖ్యంగా క్యాంప్బెల్, హోప్లు చేసిన సెంచరీలతో పాటు వారి టైలెండర్లు చూపిన తెగువ భారత బౌలింగ్ కు ఎదురొడ్డి నిలబడిన విధానం అద్భుతం. చివరి వికెట్ కు వారు జోడించిన విలువైన పరుగులే మ్యాచ్ ను మరింత ఉత్కంఠగా మార్చి టీమిండియాకు కాస్త ఫ్రస్ట్రేషన్ తెప్పించాయి. ఒక దశలో సులువుగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ ను వెస్టిండీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ తో ఆసక్తి పెంచారు. భారత బౌలర్ల సహనానికి, నైపుణ్యానికి పరీక్ష పెట్టారు. అలా ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోబోతున్న మంచి పోరాట స్ఫూర్తి కనబరిచింది. ప్రస్తుతం భారత జట్టు గెలుపుకు 58 పరుగుల దూరంలో ఉంది. సిరీస్ గెలుపుకు అడుగు దూరంలో భారత జట్టు 5వ రోజు గెలుపు జెండా ఎగరవేయబోతోంది. ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు ఈ మ్యాచ్ నుండి భారత జట్టు 2 ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవాలి. ప్రత్యర్థి జట్టులోని టైలెండర్లను త్వరగా అవుట్ చేయగల నైపుణ్యాన్ని భారత్ మెరుగుపరుచుకోవాలి. ముఖ్యమైన బ్యాట్స్మెన్లను అవుట్ చేసిన తర్వాత మ్యాచ్ ను త్వరగా ముగించే విధంగా బౌలింగ్ వ్యూహాలను పదులు పెట్టాలి. ఇక రెండవ విషయం ఏంటంటే వెస్టిండీస్ టైలెండర్లు ఆడిన విధంగా మన టైలెండర్లు కూడా ధైర్యంగా ఆడడం టీమిండియాకు అత్యవసరం. మన టైలెండర్లు కూడా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలకమైన పరుగులను జోడించేలా ప్రాక్టీస్ చేసి బ్యాటింగ్ లో మరింత లోతు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ 5వ రోజు చేరడానికి వెస్టిండీస్ టైలెండర్ల పట్టుదలే కారణం. ఇక 4వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే వెస్టిండీస్ జట్టు 4వ రోజు ఆటను 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల వద్ద ప్రారంభించింది. జాన్ కాంబెల్ 87 పరుగులతో, షాయ్ హోప్ 66 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించారు. ఈ ఇద్దరు అద్భుతమైన బ్యాటింగ్ తో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఎదరగొట్టారు. క్యాంబెల్ మరియు హోప్ 3వ వికెట్ కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి నిలకడైన ఆటతో వెస్టిండీస్ జట్టు దారుణమైన ఓటమి నుండి తప్పించుకోగలిగింది. ఓపెనర్ జాన్ కాంబెల్ అద్భుతంగా ఆడి తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. తన 25వ టెస్టులో ఈ ఘనత సాధించడం విశేషం. వెస్టిండీస్ 212 పరుగుల వద్ద ఉన్నప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ప్రయత్నించి జాన్ కాంబెల్ 115 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అలా 4వ రోజు ఆటలో ఇండియా మొదటి వికెట్ ను దక్కించుకుంది. లంచ్ విరామం సమయానికి వెస్టిండీస్ 3 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. ఇక మరో ఎండ్లో ఉన్న షాయ్ హోప్ కూడా పట్టుదలతో బ్యాటింగ్ చేసి లంచ్ సమయానికి హోప్ 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లంచ్ తర్వాత షాయ్ హోప్ కూడా అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్యాంబెల్ మరియు హోప్ ఇద్దరు ఒకే ఇన్నింగ్స్ లో శతకాలు సాధించడం విశేషం. ఇదే క్రమంలో ఒక ఆసక్తికరమైన రికార్డు నమోదైంది. 1974 తర్వాత భారత గడ్డపై ఒక ఇన్నింగ్స్ లో ఇద్దరు వెస్టిండీస్ బ్యాటర్లు సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. అంతే భారత గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడానికి 51 ఏళ్లు పట్టింది. ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఇద్దరి పోరాటం మాత్రం హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా 23 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సెంచరీ చేసిన మొదటి వెస్టిండీస్ ఓపెనర్ క్యాంబెల్ కావడం గమనార్హం. దీనికి తోడు షై హోప్ కూడా 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అలా ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు సరికొత్త చరిత్ర లిఖించారు. సెంచరీ పూర్తి చేసిన కొద్దిసేపటికే మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి వికెట్లను గిరాటేయడంతో షాయ్ హోప్ 103 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హోప్ అద్భుత బ్యాటింగ్ కారణంగా వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇమ్లాచ్ 12 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ రోస్టన్ చేస్ 40 పరుగులు చేసి మంచి ఊపు మీద కనబడ్డ అతడి పోరాటానికి కూడా కుల్దీప్ యాదవ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. అదే స్కోర్ వద్ద మరో బ్యాటర్ పియరీని కూడా కుల్దీప్ అవుట్ చేశాడు. అలా కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో 5 పరుగుల వ్యవధిలో 3 వెస్టిండీస్ వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత బుమ్రా ఎంట్రీ ఇచ్చి టైలెండర్ బ్యాటర్లు వారికెన్ ను 3 పరుగులకు, ఫిలిప్ ను 2 పరుగులకు అవుట్ చేశాడు. దీంతో 311 పరుగులకు వెస్టిండీస్ జట్టు 9 వికెట్లు కోల్పోయి కాస్త ఆధిక్యాన్ని సాధించింది. ఇంకేముంది, వెస్టిండీస్ గట్టిగా 40 పరుగుల ఆధిక్యం కూడా సాధించలేదు. ఇండియా సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతున్న ఆల్రౌండర్ గ్రీవ్స్ కు 11వ స్థానంలో వచ్చిన సీల్స్ తోడయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అసాధారణ పోరాట పటిమను కనబరిచి అదరగొట్టారు. ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేయడానికి టీమిండియా బౌలర్లకు తలపోటు వచ్చేసింది. పిక్చర్ అభి బాకీ హై అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయి 11వ వికెట్ కు ఇద్దరు బ్యాటర్లు ఏకంగా 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత బౌలర్లకు షాక్ ఇచ్చారు. అయితే 32 పరుగుల వద్ద సీల్స్ ను బుమ్రా అవుట్ చేయడంతో విండీస్ జట్టు 390 పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రా చెరకు 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 2 వికెట్లు, జడేజా, సుందర్ చెరకు వికెట్ ను దక్కించుకున్నారు. 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 బౌండరీలు బాది ఊపు మీద కనపడ్డ జైస్వాల్ 8 పరుగుల వద్ద వారికెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్
అద్భుతమైన బ్యాటింగ్ తో మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ 4వ రోజు ఆటను ముగించారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 1 వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. 25 పరుగులతో కేఎల్ రాహుల్, 30 పరుగులతో సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఇంకా విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. 5వ రోజు మొదటి గంటలోనే టీమిండియా విజయాన్ని అందుకుని సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.